అమ్మా అమ్మా కూర్చోండి అత్తయ్య గారు. ఒసే ఆ యాప్లు రెండు పళ్ళు తోముకుందాం. అబ్బా ఉండండి అత్తయ్య గారు. ఇగో వంటల్ దీంతో పళ్ళు తోముకోండి. తీర్తో తోముకోవాలా? హలో మాకొద్దు, మా కాడతో తోముకోం. ఇది పీటీ సార్ ఇచ్చిండ్రు, కాదంటే పనిష్మెంట్ ఇస్తానన్నారు. అయితే పనిష్మెంట్ ఇవ్వమను, వాటితోనే కడుక్కుంటాం. వాళ్ళ అమ్మే పనిష్మెంట్ అంటే పాలప్పుడు అనుకున్నావేటి? సిచ్చేస్తాడంటూ ఓలమ్మో వద్దులే, ఇలా గివ్వు. ఇవ్వు. నాకుంది. అదేంటి మాకీ పుల్లలిచ్చావు, ఆమెకి వేరే పుల్లిచ్చావు? పచ్చోళ్ళకి పచ్చి పుల్లలే ఇయ్యాలి, ముసలోళ్ళకి ఎండు పుల్లలు ఇయ్యాలి. కావాలంటే మీకు కూడా ఎండు పుల్లలు ఇస్తా. వద్దులే, ఇది చాలు. శిరీష ఎలాగుంది? దురదగా ఉందక్క. నాకు అలాగే ఉంది. అయ్యో ఒట్టి మీద దురదెత్తి ఎలాగైనా గోక్కొచ్చి నోట్ల దురదెత్తి ఎలా గోక్కోలే? దేవుడా, గోక్కోడానికి దారి చూపించు స్వామి. ఏటైపోనాదే? అయితే నీళ్ళతో నోరు కడుక్కోండి. దురద తగ్గట్లేదే. అమ్మో, ఎక్కడో తోట కానిచ్చేయాలి. అమ్మో, సింహాగడిగా చూడటం లేదు కదా, చేతితో చెంపు పట్టుకోండి. పనిష్మెంట్ అని చంపేస్తాడు, గొడవ చేసేస్తాడు. ఏంటి అలా చూస్తున్నారు కోతులాగా? కొంప తీసి కొరుకుతారా? నేను వాటర్ ఇది కోతి కద్దయ్యారా బాబాయ్? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.